హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షమ్నుగ్లా. ఈ రోజు సండే కదా, ఏదైనా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనిపించింది. అంతే, ఇంకా హెల్దీ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? మంతెన రాజు గారు. ఆయన వీడియోలన్నీ చూస్తుంటే నాకైతే ఈ ప్రోటీన్ ఉప్మా కనిపించింది. సరే, మనం కూడా ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేసేసా. కానీ మంద మాత్రం ఉప్పు బ్యాచ్ అండి. ఉప్పు లేకుండా తినడం అస్సలు మన వల్ల కాదు. పైగా అన్నంలో ఉప్పు నంచుకుని తినే టైప్ నేను. అయితే ఇంకెందుకు లేటు, ప్రాసెస్ ముచ్చట్లేంటో చెప్పేసుకుందాం. ఒకసారి వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఆయన మేగడ వాడతారు, నేను నెయ్యి వాడాను. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మీ స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని అవి చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ వెజ్జెస్ తీసుకున్నాను. మీకు ఏ రకం కావాలంటే అవైనా వేసుకోవచ్చు. నేను క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, స్వీట్ కార్న్, అలాగే గ్రీన్ బటానీ కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం తరుగు గానీ లేదా అల్లం ముక్కలు గానీ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను. అవి ఒక అరగంట పాటు నానబెట్టుకుని బాగా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ వెజ్జెస్ లో కలుపుకుని ఇవన్నీ కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుకి కప్పున్నర వాటర్ పోసుకున్నాను నేను. మనం 2 పోసుకుంటే కనుక కొర్రలు బాగా చివుడిపోతాయి. అందుకే వెజ్జెస్ అన్నిటికి కలిపి నేను కప్పున్నర వాటర్ అనేది పోసుకున్నాను. ఈ వాటర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక్క 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకంతకంటే ఎక్కువ రానివ్వకూడదు. చూడండి, 2 విజిల్స్ వచ్చాక నాకు ఎంత బాగా కుక్ అయిందో, పొడిపొడలాడుతూ వస్తుంది అనమాట ఇలా కుక్ చేసుకుంటే. అంతేనండి, ఎంతో హెల్దీగా ఉండే మంతెన రాజు గారి రెసిపీ కొర్రల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కానీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అందులో వేస్తుంటే ఎంతో బలం వచ్చినంత ఫీలింగ్ వచ్చేసిందండి. మీరు కూడా ఎప్పుడైనా కొర్రలతో ఇలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేశారా? నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఇంకా వేడిగా సర్వ్ చేసుకుని అందులో నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంది. మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా.